హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో హెన్నా ఏ విధంగా కలుపుకోవాలో అదేవిధంగా అప్లై చేసుకోవాలో చూద్దాం. నేను ఇక్కడ రంగోలీ హెన్నా అయితే తీసుకున్నాను. టీ డికాషన్ అయితే మరిగించి పక్కన పెట్టుకున్నాను, చల్లారనివ్వాలి. రంగోలీ హెన్నా అన్నమాట. రంగోలీ హెర్బల్ హెన్నా. ఈ కవర్ పైన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇందులో ఉంటాయి మనకి. లాంగ్ హెయిర్ అయితే ఈ ప్యాకెట్ మొత్తం పడుతుంది. ఈ డికాషన్ కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఎక్కువైతే మన తలకైతే అప్లై చేసుకోవడానికి రాదు. చూసుకుంటూ కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. నేను ఓన్లీ టీ డికాషన్ మాత్రమే ఇందులో మిక్స్ చేస్తున్నాను. కాఫీ పౌడర్ కూడా మరిగించి వేసుకోవచ్చు. మనం ఇనుప కడాయిలో కలుపుకుంటే చాలా మంచిది. పైన మూత పెట్టేసుకోవాలి. ఓవర్ నైట్ ఉండనివ్వాలి. మనకి ఇనుపవి మేకులు ఉన్నా కూడా ఇందులో వేసుకోవచ్చు, కడాయి లేకుంటే. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసేయాలి. అప్పుడే మనకు కలర్ బాగా వస్తుంది. హెన్నా అప్లై చేయడం వల్ల మన హెయిర్ ఊడిపోయే హెయిర్ కూడా ఆగిపోతుంది. ట్రై చేసి చూడండి. ఓవర్ నైట్ నానబెట్టుకున్న హెన్నా ఇది అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం బీట్రూట్ రసం కూడా వేసుకోవచ్చు. గ్రే హెయిర్ చాలా బాగా కవర్ అవుతుంది. వీక్లీ వన్స్ అయితే మనం అప్లై చేసుకోవాలి. ఇప్పుడే ప్రాబ్లం స్టార్ట్ అయి ఉంటుంది కదా, వాళ్ళకైతే చాలా బాగా పనిచేస్తుంది. వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి. హెన్నా న్యాచురల్ కాబట్టి ఎటువంటి ప్రాబ్లం ఏమి ఉండదు. ఇలా హెయిర్ అంతా అప్లై చేసుకోవాలి.
చేతులు కూడా చాలా రెడ్గా మారిపోయాయి అప్లై చేస్తూ ఉన్నప్పుడే. షవర్ క్యాప్ ఉంటే షవర్ క్యాప్ లేదా ఏదైనా కవర్ ఉంటే ఆ కవర్తో మన హెయిర్ అంతా ప్యాక్ చేసుకోవాలి. ఇలా కవర్తో హెయిర్ అంతా బాగా కవర్ అయ్యేలాగా చూసుకోవాలి. హెన్నా అప్లై తర్వాత 1 అవర్ ఖచ్చితంగా ఉంచుకోవాలి హెన్నాని తలపైన. హెడ్ బాత్ తర్వాత హెయిర్ ఇలా ఉంది, మంచి కలర్ అయితే వచ్చింది. షాంపూ వాష్ అయితే చేయకూడదు, నార్మల్ వాటర్తో హెయిర్ వాష్ అయితే చేసుకోవాలి. జుట్టు పూర్తిగా ఎండిన తర్వాత ఆయిల్ అప్లై చేసుకుని మరుసటి రోజు షాంపూ వాష్ అయితే చేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేసినట్టయితే స్టార్టింగ్లో ఉన్న మనకు గ్రే హెయిర్ అయితే చాలా బాగా కంట్రోల్ అవుతుంది. ఇప్పుడు చిన్న పిల్లల్లో కూడా వైట్ హెయిర్ అయితే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ ఖచ్చితంగా ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.